మేము V3 న్యూస్ ఛానల్ నుండి వచ్చాము. ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం పని చేస్తారమ్మా మీ సారు? అంటే ఇప్పుడు డైలీ ఎంత వస్తుందమ్మా కూలి? అంటే ఇల్లు గడుస్తుందమ్మా. అంటే ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ నెలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇతర ఎంసీపీ, సిపిఐ పార్టీలు అందరూ పోటీలో పాల్గొనబోతున్నారు. ఇందులో మీరు ఎవరికి ఓటు వేస్తారు? కారు గుర్తుకి ఎందుకు వేయాలనుకుంటున్నావు అమ్మా? మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసీఆర్ అన్ని పనులు చేస్తాడు కాబట్టి చాలా అభివృద్ధి చేసిండు. పింఛన్లు అని, రోడ్లు అని చాలా అభివృద్ధి చేసిండు. దానివల్లనే ఆయనకి వేయాలనుకుంటున్నాం. స్థానికంగా ఎమ్మెల్యే ఇప్పుడు నన్నపల్లి నరేంద్ర గారు, మీ వాడకు నన్నపల్లి నరేంద్ర ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చారు? చాలా సార్లు వచ్చింది. అంటే నన్నపల్లి నరేంద్ర గారి ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందారా? ఇప్పటి వరకు అంటే ఏమి ఉండలేదు. మరి ముందు వస్తాయని ఆశపడలేదు. అంటే కేసీఆర్ సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు, అందులో మీకు ఏమన్నా అందాయా? అయినా మీరు కేసీఆర్ గారికి వేస్తున్నారు? ఆయనకే కేసీఆర్ గారికి వేస్తాము. ఎమ్మెల్యే నరేంద్ర అన్నకి గెలిపించుకుంటాం. అంటే మీ ఇంట్లో మీరు ఒక్కరే వేస్తారా, అందరు వేస్తారా? అందరు మా కుటుంబం అంతా ఇస్తారు. మన ఇద్దరు పిల్లలు, మా ఆయన, నాది, మా సంగతి 5 రోడ్లు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవ్వా నమస్తే. అవ్వా మీ పేరేం పేరు? మీకు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేస్తావు? అంటే మిమ్మల్ని ఎవరు దాస్తున్నారు? పింఛన్ ఎంత ఇస్తున్నాడు అవ్వా? 2000 తోటి. మీ పెద్ద కొడుకు పెడుతున్నాడా? ఏ కేసీఆర్ పెద్ద కొడుకు అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు కేసీఆర్ మరి ఓటు వేయాలనుకుందాం అదంటే దాన్ని నువ్వేమంటావు? అక్కడికి పోయినాక ఎట్లా బుద్ధి ఉంటే అట్లకే వేస్తావు. అంటే కేసీఆర్కి ఓటు వేస్తానంటావా? మరి మీ కొడుకు కోడలు ఇట్లా వేయరా? అందరు వేస్తారా? ఇంకేమంది పింఛన్ కాక మీ ఇంట్లో? పింఛన్ కాక మీ ఇంట్లోకి ఇంకేమన్నా ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని అంతేనా? ఓటు అయితే తప్పనిసరి ఎవరికి ఇస్తావు? బుద్ధి పుట్టిన కాడేస్తావు. అడిగి పోయినాక దేవుడు ఎక్కడ బుద్ధి పుట్టితే అక్కడనే వస్తావు. ఓకేనా? V3 న్యూస్ లక్ష్యం సమాజ. నేను మీ కుమార్. నవంబర్ 30వ తారీఖున ఎలక్షన్లు జరగబోతున్నాయి. తూర్పు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అనే అంశంపై ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు సుధాకర్. మీరు ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ ఉందని నా హోటల్ బిర్యానీ ఫ్యాక్టరీ ఉంది. నేను మీకు చెప్పే ముందు ఒక పాట పాడతాను. నమస్కారం. ప్రజెంట్ ఒక వ్యక్తి పాట పాడాలనుకుంటున్నాడు, దానికి పాట పాడే ముందు జయ హో నరేందరన్న జనమే నీ వాళ్ళన్న, జై 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 నరేందరన్న. సూపర్, బాగా పాడారండి. ఇంతకుముందు పాట పాడే అనుభవం ఏమైనా ఉందా మీకు? లేదన్నా. ఇప్పుడు నవంబర్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. 30వ తారీఖు రోజు ఎలక్షన్ జరుగుతుంది. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? మేమైతే పక్క టీఆర్ఎస్ మన నన్ను నరేంద్రన్న గారికి ఓటు ఇస్తామని. అదే నరేంద్ర గారికి ఎందుకు వేయాలనుకుంటున్నాను? ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలే కానీ, రోడ్లే కానీ, మనకు చేసే కార్యక్రమాలే కానీ ప్రతిదీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనే కాదు, నాతో పాటు ఇంకో 100 మందితో కూడా ఓట్లు వేపిస్తాను. నేను ఆయనను ఇంతకుముందు కంటే అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలు ముక్కుముడిగా ఒక పట్టుదలతో ఉన్నారు. 100% ఆయనను 100 మెజారిటీతో గెలిపించుకొని అత్యంతంగా ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తామని. తూర్పు నియోజకవర్గంలో నల్లపల్లి నరేంద్ర గారి మీద కొద్దిగా అవిశ్వాసం అని కొంతమంది ప్రజలు కానీ కార్పొరేటర్లు గారు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు అంటారు నేను చేసిన పథకాలు మేము చూపిస్తాం. వాళ్ళు అన్నోళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ముందరికి వస్తే మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏదో చాటు మార్గాన్ని ఎవరు అన్నారని చెప్పి ఆయన మీద తప్పుడు అభియోగాలు మోపడం తప్పు, అది కరెక్ట్ కాదు. అది మేము కూడా ఖండిస్తాను. ఆయన చేసిన ఎందుకు ఏమి కరెక్ట్ లేవు మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అంటాయా? సంక్షేమ పథకాలు అందరినీ అందకపోయి వ్యక్తిగతంగా వ్యక్తి మనకు ఇష్టం. ఆయన చేసిన పథకాలు మనకు అందుతేనే మనం చేయాలనేది ఏం రూల్ లేదు కదా. అందకపోయినా అభిమానంతో చేయాలి. ఆయన చేసిన పనులు చూద్దాం. పక్కలకు అందిందని మనకు అందలేదని చెప్పి మనం అట్లా పోరాడడం అంటే తప్పు కదా. థ్యాంక్ యూ అండి.